ఈరోజు భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 12వ శ్లోకం గురించి చర్చించుకుందాం. అధ్యాయం 1, అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 12వ శ్లోకాన్ని మనము చర్చించుకుందాం. తస్య సంజానయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. శ్లోకాలు పలకడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రారంభంలో చాలా కష్టంగానే ఉంటుంది. ఎవరికైనా కూడా ఆ ఒత్తులు కానీ అవి అనడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అభ్యాసం చేస్తూ ఉంటే అది చాలా సులభంగా ఉచ్చరించడానికి వీలు పడుతుంది అనమాట. మనకి రాదు అనుకుంటే ఏ పనైనా కూడా రాదు. వస్తుంది అనుకుని చేస్తే అది ఒకేసారికి రాకపోవచ్చు. మనం ప్రయత్నం అంటే చేస్తూ ఉంటే అభ్యాసం అవుతుంది. అందుకే ఇప్పుడు ఒక పాత రోజులు సామెత చెప్పేవాళ్ళు, తినగా మేము తీయనుండు అనగా రాగ మతి శైలి. అంటే మనం అంటుంటే రాగం అనేది అది సరిగా వస్తుంది. మనం వేప పుల్లని మొదటిసారి నమిలినప్పుడు ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది. ప్రతిరోజు నమిలామనుకో రేపడుతుంది, అది అలవాటైపోయి చేదు అనేది రాదు అనమాట. అందుకే వైష్ణవ గీతాలు కానీ మనకు అది రాగయుక్తంగా రాకపోయినా పర్వాలేదు, దాన్ని మనము తప్పులు లేకుండా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పదార్థం అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారి జ్యేష్ఠ ప్రభుపాద్ మహారాజుకి ఓం శ్రీ సురభ్యాయై నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనదారిణం. యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనదారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. తస్య అతనికి సంజనయన్ వృద్ధి చేయించు హర్షం సంతోషము కురు వృద్ధు కురువంశములో వృద్ధుడు భీష్మ పితామహుడు పితామహుడు సింహనాథం సింహ గర్జన వలె ధ్వని వినధ్య కలుగునట్లుగా ఉచ్చై బింగరగా శంఖము దద్మౌ పూరించెను ప్రతాపవాన్ మహాపరాక్రమవంతుడు. అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధవీరులకందరికి పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరచుటకు సింహ గర్జన వలె ధ్వని కలుగునట్లుగా తమ శంఖముని బిగ్గరగా పూరించెను. భాష్యం. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధను హృదయములోని అంతర్గత భావమును గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో సింహము వలె తన స్థానముకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంఖారావము చేసి అతడిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షములో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధములో విజయ అవకాశమే ఉండదని భీష్ముడు వ్యాకులుడైన తన మనుమనికి పరోక్షముగా సంకేతముతో సూచించెను. ఏమైనాను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్య మగుచుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టమునకైనను వెలిదీయడు. ప్రభుపాదుల వారు తమ భాష్యంలో ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే, ఇరుపక్షంలో ఉన్నటువంటి సైన్యమును గురించిన వివరణ, దుర్యోధనుడు ఇరు సైన్యములు ఉన్నటువంటి యోధులను వీరులను అధిరథ మహారథులందరినీ కూడా చూసి సైన్య పరాక్రమము బలము సంఖ్యాపరంగా కూడా మా యొక్క సైన్యమే అధికముగా ఉంది, ఇంకా పాండవుల యొక్క సైన్యము పరిమితముగా ఉందని చెప్పి భావించారు. అట్లాగే
మిగతా వీరులందరినీ కూడా హెచ్చరించడం కూడా జరిగింది. భీష్మ పితామహుల వారికి ప్రార్థన రూపంగా, ద్రోణాచార్యుల వారికి కూడా వారు గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి వారిని హెచ్చరికలతో కాకుండా ప్రార్థనా పూర్వకంగా వారు ఏమి చేయాలో పరోక్షంగా దుర్యోధనుడు చెప్పడం జరిగిందనమాట. దుర్యోధనుడు కూడా తెలుసు ఈ యుద్ధంలో మేము విజయం సాధించమని, కానీ పైకి మాత్రము గంభీరంగా నటిస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళ యొక్క లక్షణం అది. రాజనీతిజ్ఞుడు ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలలో అన్ని లక్షణాలు కూడా దుర్యోధనుడికి పుష్కలంగా ఉన్నాయన్నమాట, రాజనీతి లక్షణాలు. అందుకే ఆయన ఎవరెవరిని ఏ విధంగా యుద్ధానికి సమాయత్తం చేయాలో ఆ విధంగా సమాయత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. భీష్మ పితామహులకి అది ఎప్పుడో తెలుసు, వీడు అధర్మవర్తనుడు, అధర్మం వైపు నిలబడ్డాడు, మేము కూడా తప్పనిసరి పరిస్థితులలో దుర్యోధను యొక్క ఉప్పు తిన్నాం కాబట్టి ఆయన పక్షం వహించకుండా ఉండలేమనే భావంతో ఇంకా యుద్ధానికి కృతనిశ్చయులై దుర్యోధనుని సంతోషం కోసము భీష్మ పితామహులు తన యొక్క శంఖాన్ని బిగ్గరగా పూరించారన్నమాట. భీష్మ పితామహులు పూరించిన శంఖము, ఆ శబ్దం ఎలా ఉంది? సింహనాదం. సింహం గాంధిస్తుందా, గర్జిస్తుందా? ఆ శబ్దము శంఖము పూరించినప్పుడు దాని యొక్క భీకరమైన శబ్దము ఎలా వచ్చిందంటే, భీష్మ పితామహుడు శంఖ ధ్వని భీకరంగా ఎన్నో సింహాలు కలిసి ఒకసారి గర్జిస్తే ఎంతైతే భయంకరమైనటువంటి శబ్దం వస్తుందో అంతకంటే ఎక్కువ కూడా శబ్దం ఆ శంఖం ధ్వని ద్వారా రావడం జరిగిందను. భీష్మ పితామహునికి తెలుసు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దుర్యోధనుడి పరాజయము తప్పదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఆయన ధర్మ కార్యాల వైపు మొగ్గు చూపలేదు, ధర్మాన్ని ఆచరించలేదు, అధర్మ కార్యాలు చేస్తూ పోయాడు, అధర్మాన్ని పాటించాడు. మరి భగవంతుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడైతే ధర్మకార్యాలు చేస్తారో, ఎక్కడైతే ధర్మకార్య స్థాపన జరుగుతుందో అక్కడే భగవంతుడు ఉంటారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళ వెంట ఎవరుంటారు? సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ వెల్లంటి ఉంటాడనమాట. ఈ సృష్టికర్త దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ వెంట ఉన్నా కూడా అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి వారికి? అన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఒకదాన్ని విడిచిపెట్టలే. ఏంటది? ధర్మం. ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలే వారు. ధర్మ కార్యాలు చేయడం కూడా ఎప్పుడు మానేయలేదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడికి పాండవులంటే ఎంత మిక్కిలి ప్రియమైన వారు అన్నమాట. ఏ పరిస్థితిలో కూడా సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా కూడా సమానంగా స్వీకరిస్తూ వారు శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడు మనసులో నిలుపుకొని ధర్మ కార్యాలు చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని కొనసాగించారు. యుద్ధములో గెలుపొందిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకి రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఇంకా నేను ద్వారకు వెళ్ళిపోతాను అని చెప్పి కుంతీదేవితోని అంటారన్నమాట. అప్పుడు కుంతీదేవి ఏమంటుందో తెలుసా? ఏ కృష్ణ, నువ్వు మా కష్టాలలో వెన్నంటి ఉన్నావు, మాకు సుఖాలు రాగానే, రాజ్యం ప్రాప్తించగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటున్నావు. మరి నువ్వు లేకుండా ఈ సుఖాలు కానీ ఈ రాజ్యం కానీ మేమేం చేసుకోవాలి? నువ్వు లేని ఈ సుఖాలు వద్దు, ఈ రాజ్య భోగాలు వద్దు, మళ్ళీ మాకు నిరంతరము కష్టాలనే ఇవ్వు. ఎందుకలా ప్రార్థించింది కుంతి మహారాణి? సుఖాలు వస్తే భగవంతునికి ఉండడు అక్కడ. ఆయన ముందే చెప్పారు, మీకు అన్ని వచ్చినాయి, మీకు రాజ్యం వచ్చింది, కష్టాలు వెళ్ళిపోయినాయి, సుఖ సంతోషాలు ప్రాప్తించినాయి, దుఃఖాలు లేవు, ఇంకా నేను వచ్చిన పని అయింది, నేను ద్వారకకి వెళ్ళిపోతానన్నప్పుడు కుంతి మహారాణి ఆ విధంగా
మాకు నువ్వు లేకుండా ఏ సుఖము వద్దు, ఏ రాజ్య భోగాలు వద్దు, అవన్నీ వస్తే రాని పోతే పోని, కానీ నువ్వు ఉండాలంటే మాకు తిరిగి ఆ కష్టాలని ప్రాప్తించు, కష్టాలు లేవు. ఎందుకంటే ఆ కష్టంలో నువ్వు మాతోని ఎల్లప్పుడు ఉంటావు కాబట్టి నువ్వు ఉండడం ముఖ్యం మాకు. అవన్నీ మాకేమొద్దంటు మనం కోరుకుంటాం, అట్లా కోరుకుంటామా? సుఖాలని వదిలేసి, రాజ్యభోగాల్ని వదిలేసి ఇక మాకు కష్టాలే కావాలి, కష్టాలే కావాలి. భగవంతుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మనకు రాజ్యం అయితే వచ్చింది, సిరి సంపదలు అయితే వచ్చినాయి, ధనం ప్రాప్తించింది, దాంతో మనము పూర్తిగా సుఖ సంతోషంతో ఉండొచ్చని అనుకుంటాం మనం. కానీ భగవంతుడు లేకుండా అవేవి కూడా మనకి తగిన తృప్తిని కానీ, సంతోషాన్ని కానీ, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేవు. ఒకవేళ అయాచితంగా భగవంతుడి కృపతో మనకి ధనము కానీ, సంపత్తులు కానీ ప్రాప్తిస్తే ఏం చేయాలి మనం? దాన్ని అది మన పైన ప్రభావం చూపి మనల్ని వినాశనం చేయకుండా ఉండాలంటే దాన్ని భగవంతుడి సేవలోనే తిరిగి పెట్టాలి. అప్పుడు మాత్రమే మనము దాని ప్రభావం నుండి బయటపడి, వినాశకర పరిస్థితి నుంచి బయటపడి భగవంతుని యొక్క కృపని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దుర్యోధనుడి సంతృప్తి కోసము భీష్మ పితామహుల వారు తన యొక్క శంఖాన్ని బిగ్గరగా పూరించడం జరిగింది. శంఖం పూరిస్తే ఏమవుతుంది? ఆటలాడుకోరు ఇంకా అక్కడ. శంఖం పూరిస్తే సమరము ప్రారంభమైనట్టు. ఇంకా ఒక వైపు నుంచి గనక శంఖం పూరిస్తే ఇంకో వైపు నుంచి ఇంకొకరు పూరించాల్సింది. ఎందుకంటే మేము సిద్ధంగా ఉన్నాం అని సంకేతం అన్నమాట, అది గుర్తు. వాళ్ళు కూడా అక్కడ నుంచి ఇంకొకరు శంఖం ఊతారు. మళ్ళీ తర్వాత ఈ వైపు నుంచి ఇంకొకరు. ఎంతమంది వీరులు ఉంటారో, యోధులు ఉంటారో అంతమంది కూడా తమ శంఖాన్ని పూరిస్తుంటారు అనమాట, యుద్ధ సంకేతంగా, యుద్ధం ప్రారంభానికి సంకేతంగా. అట్లా మొట్టమొదటిసారిగా భీష్మ పితామహులు యుద్ధం చేయడానికి కృతనిశ్చయులై శంఖాన్ని పూరించారు అనమాట. అప్పుడు ఆ శంఖధ్వని విన్నప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? యుద్ధం అంటే ఇష్టం లేని వారికి బాధ అనిపిస్తుంది. కానీ యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి? ఆ శంఖధ్వని విన్న తర్వాత మొట్టమొదటిగా ఎక్కువ సంతోషపడ్డది ఎవరు? దుర్యోధనుడు. ఎందుకంటే ఇంకా ప్రారంభమైంది యుద్ధము, మేము ఎలాగైనా యుద్ధంలో గెలుస్తాము, పాండవులు ఓడిపోతారు, ఇంకా ఈ రాజ్యం మొత్తం నాదే, సకల సంపదలు అనుభవిస్తూ హాయిగా సంతోషంగా తన జీవితాన్ని గడిపిస్తాను అనుకున్నాడు. కానీ రాబోయే పరిస్థితులు వేరు. అది ఎవరికి తెలుసు? భీష్మ పితామహుల వారికి. అట్లా ఇంకా ఇక్కడ భీష్మ పితామహులు చెప్తున్నారు అన్నమాట, ఎప్పుడైతే సృష్టికర్త దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్షమున ఉన్నంత వరకు ఎదుటి పక్షానికి విజయం అనేది అది కలలో మాట. కానీ దుర్యోధనుడు విజయం కోసం కలలు కంటున్నాడు. ఆయన కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఎవరు? భీష్మ పితామహుడు అంటున్నారు అనమాట. ఇక్కడ దుర్యోధనుడు రెండు రకాలుగా ఆలోచిస్తున్నాడు అనమాట. మరి వ్యాకులత అంటే కలత చెందుతుంది అనమాట. చేసి యుద్ధం కనుక ఓడిపోతే ఏం జరుగుతుందో, మరి విజయం సాధిస్తే పర్వాలేదు, ఓడిపోతే ఇంకా వారికి ఎక్కడ కూడా స్థానం అనేది ఉండదు. అట్లా కకావికలమైన మనస్సుతో ఉన్నటువంటి దుర్యోధనునికి సంతోషపరచడానికి ఆయనకి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశారనమాట. ఇంకా భీష్మ పితామహుని కూడా యుద్ధం చేయడం ఇష్టమా? కానీ ఆయన ఎవరి పక్షంలో ఉన్నాడు? దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధన పక్షంలో ఉన్నాడు. వారి యొక్క తిండి తిన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ కోసం పని చేయాల్సింది. ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఉన్నప్పుడు ఆ యజమాని ఎలాంటి వాడైనప్పటికీ సేవకుడు ఏం చేస్తాడు? తన యజమానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన తప్పున్నప్పటికీ ఏం చేస్తాడు సేవకుడు? యజమానిని సమర్థిస్తాడు. మా యజమాని అలాంటి వాడు కాదు, మీరే ఏదేదో అపవాదం ఇస్తున్నారు మా యజమాని పైన. ఆయన నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను, నేను చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, గుణవంతుడు, శీలవంతుడు అని చెప్పి ఆయనను వెనకేసుకుంటున్నారు.
అట్లాగే ఇక్కడ భీష్మ పితామహుడు ఆయనకి ఇష్టం లేకపోయినా దుర్యోధన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఇంకా యుద్ధము చేయుడే యుద్ధం చేయడమే కాదు, దాని మొత్తానికి బాధ్యత ఎవరిది? భీష్మ పితామహుడిది. ఎందుకు? దానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? భీష్మ పితామహుడు. అందుకే యుద్ధాన్ని చేయడం కాకుండా దాన్ని నిర్వర్తించడం కూడా ఆయన యొక్క కర్తవ్యం. కాబట్టి ఆయన ఆ యుద్ధంలో ఎంతటి కష్టమైనా కూడా వెనుదీయడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఇంకా యుద్ధం చేయాల్సిందే ఎలాగని చెప్పి ఆయన భావిస్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో ఇలా ప్రభుపాదుల వారు తన భాష్యం ద్వారా ఇది వివరించారనమాట. ఇంకా రాబోయే శ్లోకాలలో ప్రతి ఒక్క యుద్ధ వీరుడు, దీంట్లో రథులు, అధిరథులు, మహారథులు ఉంటారనమాట. ఒక సైన్యంలో వీరులందరినీ 3 వర్గాలుగా విభజిస్తారు. రథులు, అధిరథులు, మహారథులు. అంటే ఒక్కొక్కరు వారికి ఒక బిరుదు ఉంటుందన్నమాట. రథులు అంటే కొంతమందితో యుద్ధం చేసేవారు, అధిరథులు అంటే ఇంకొంతమంది. దీంట్లో లెక్క ఉంటది, ఆ శ్లోకం వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. ఆ 3 విభాగాలుగా వాళ్ళని వర్గీకరిస్తారు అనమాట వీరుల్ని. అవన్నీ మనం రాబోయే శ్లోకాలలో తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ఒక ఊర్లో అతను ఒక ముఖ్యమైనటువంటి పని పైన వేరే పక్క గ్రామానికి వెళ్ళడానికి ఆయనకి అవసరం పడుతుంది. అయితే ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక దట్టమైనటువంటి అరణ్యం ఉంటుంది అనమాట, అడవి. దాన్ని ఎట్లా చెప్తారంటే చీమలు దూరని చిట్టనది, కాకులు దూరని కారడవి లాగా చెప్తారనమాట. అంటే దట్టమైన అరణ్యం, అంత దట్టంగా ఉంటుంది అనమాట, చెట్లు చేమలతో నిండి ఉంటుంది. అయితే దానికి ఒకే దారి ఉంటుంది. ఆ మార్గం గుండా వెళ్ళాలంటే ఒంటరిగా ఎవరు కూడా వెళ్ళడానికి సాహసం చేసే ఆ అవకాశాన్ని తీసుకోవడం అనమాట. ఒకరు ఇద్దరు తోడు ఉంటేనే ఆ మార్గం గుండా వెళ్ళడానికి సాహసిస్తారు ఎవరైనా కూడా. అయితే ఆ భక్తుడు అరణ్యం ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడికి వచ్చి నిలబడతాడు అనమాట. ఎందుకు? ఇంకెవరైనా వస్తే ఎవరైనా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చండి. ఇంకా ఎక్కడి నుంచో ఒక బందిపోటు దొంగ వస్తాడనమాట. బందిపోటు దొంగ వచ్చి, అంత పెద్ద బందిపోటు దొంగ అయినప్పటికీ ఆ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేయాలంటే ఆయన కూడా జడుచుకుంటాడు. అంతటి భయంకరమైనటువంటి అడవి అన్నమాట. అయితే ఇంకా వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఈ భక్తుడు ఏమనుకుంటాడంటే, నేను ఈ దొంగతో కలిసి, బందిపోటు దొంగతో కలిసి ప్రయాణం చేయగలనా, చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆ బందిపోటు దొంగ కూడా ఏమనుకుంటున్నాడు, నేను ఈ సాధువుతో, ఈ భక్తునితో కలిసి ఎలా ప్రయాణం చేయగలండి, నా ఆలోచన విధానం అంతా వేరుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది ప్రయాణం చేయడం అని ఆలోచిస్తున్నాడు ఒకరికొకరు. కానీ ఆ అడవి దాటడం ఇద్దరికి ముఖ్యమైన పని. ఇద్దరికి ఒకటే పని, అడవి దాటాలి ఆ మార్గం గుండా. ఇంకా వాళ్ళిద్దరూ తప్పదు అనుకొని ప్రయాణము ప్రారంభిస్తారు, మాట్లాడుకుంటూ. అడవి మధ్య మార్గానికి వెళ్ళినప్పుడు భక్తునికి కాలికి ఏదో తగిలి పడిపోతాడు అనమాట. పడిపోయినప్పుడు ఆయన కాలు దెబ్బతింటుంది. ఇంకా ఆయన మెల్లిగా లేచి మళ్ళీ కుంటుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తూ మెల్లిమెల్లిగా వెళ్తాడు అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఆ బందిపోటు దొంగ కాలికి ఒక కర్ర తట్టుకుని పడిపోతాడు. పడిపోయినప్పుడు అక్కడ ఒక రకమైన శబ్దం వస్తుంది అనమాట. శబ్దం వచ్చినప్పుడు ఆయన ఒక పదునైన కర్రను తీసుకొని అక్కడ మట్టిని తవ్వడం ప్రారంభించినప్పుడు అక్కడ ఒక 2 లంక బిందెలు అంటే తెలుసా? తెలియదా లంక బిందెలు అంటే ఏంటి? బంగారంతో లంక బిందెలు బందిపోటు దొంగకి దొరుకుతాయి. అప్పుడు భక్తుడు ఆలోచిస్తున్నాడు అనమాట, నేను ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం రాత్రి పడుకునే వరకు నిత్యము భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తాను, భగవంతుని సేవ చేస్తాను,
మరి నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను పడితేనేమో నాకు కాలు దెబ్బతింది, మరి వాడు బందిపోటు దొంగ చేయని చెడు కార్యాలు లేవు, అందరినీ హింసిస్తూ అందరినీ దోపిడీ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని దొంగిలించి వారిని నానా రకాలుగా హింస పెడతాడు. మరి వాడు పడిపోతే వానికి 2 లంకె బిందెలు దొరకడం ఏంటి, ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తుండగానే వారు ఆ అరణ్య ప్రాంతాన్ని దాటుతారు. దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక సాధువు కనిపిస్తారు. ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటారు అన్నమాట సాధువు. ఇంకా ఈయనకి ఏం అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది భక్తుడికి. వెళ్ళాడు సాధువు దగ్గరికి, వెళ్ళి వినయంగా నమస్కరించి ప్రణామం చేసి అక్కడ కూర్చున్న తర్వాత సాధువు కళ్ళు తెరవగానే, ఏం నాయన ఏంటి సంగతి అని అంటే చెప్తాను. బొమ్మ నుంచి మేము ఇట్లా ఇద్దరం కలిసి వచ్చాము, మధ్యలో నేను పడిపోయాను, నాకు కాలు దెబ్బతింది, మరి ఆ బందిపోటు దొంగ పడిపోతే ఆయనకి 2 లంకె బిందెలు దొరికాయి ఎక్కడ అని అంటే, అప్పుడు సాధువు నవ్వి, నాయన నువ్వు గనక భగవంతుడి యొక్క నామాన్ని కానీ ఆయన యొక్క సేవని కానీ చేయకపోయి ఉంటే నీకు ఆ ప్రాంతంలో ఏం జరిగేది ఉండే, మరణం సంభవించేది. నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించావు, ఆయన సేవ చేశావు కాబట్టే నీకేమైంది, నీ కర్మ ఫలితం అనేది తగ్గిపోయి ఆ కాలు దెబ్బతినడం వరకే సరిపోయింది అని చెప్తాడు. మరి ఆ బందిపోటు దొంగ సంగతి ఏంటంటే, వాడు వాస్తవంగా ఈ రాజ్యానికి రాజు పదవి రావాల్సింది వాడికి, కానీ వాడు చేసినటువంటి వికృత కార్యాల వల్ల, చెడు కార్యాల వల్ల వానికి ఏమైంది, వాని కర్మ ఫలితం పెరిగిపోయి దేంతో సరిపెట్టుకున్నాడు, 2 లంకె బిందెలు. 2 లంకె బిందెలు ఎక్కువ, రాజానికి రాజు పదవి ఎక్కువ. రాజు అంటే ఇంకా రాజ్యంలో సంపద అంతా ఆయనదే, కానీ కర్మ ఫలితం ఎట్లా ఉంటుంది చూడండి. అందుకే ఆయన కర్మ ఫలితంగా రాజ్యాన్ని వదులుకొని 2 లంకె బిందెలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈయన కర్మ ఫలితాన్ని వదిలించుకొని భగవంతుని సేవ చేస్తే కర్మ ఫలితం అంతా వెళ్ళిపోయి ఏమైంది, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఒక చిన్న గాయం నుంచి తప్పించుకున్నాడు అనమాట. అందుకే భగవంతుని యొక్క నామం కానీ, ఆయన యొక్క లీలలు కానీ, ఆయన యొక్క సేవ కానీ మనము తేలిక భావంతో తీసుకోకుండా దాని పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో కనుక మనము భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే, భగవంతునికి ప్రేమపూర్వకంగా భక్తియుక్త సేవ చేస్తే ఏమవుతుంది, మనకి కర్మ ఫలితం అనేది పూర్తిగా నశించిపోయి మనము భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులుగా మారుతాం అనమాట. హరే కృష్ణ.